రివ్యూ నెంబర్ 6కి మీ అందరికీ స్వాగతం. మేము మా ఊరు నుంచి ఒక పావును పంపించాం పావడానికి. నువ్వు బార్డర్ నుంచి వచ్చింది ఎందుకేనా పావడానిక? నిన్న నువ్వు చేసిందని చూశాక అసలు రెస్పెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? సర్లే ఏదో ఒకటి. ఇంకా మా డెమోన్ అన్న గురించి మాట్లాడితే మామూలుగా ఉండదు. డెమోన్ అన్న అసలు ఎలాగ నువ్వు రీతు చౌదరి కోసం స్టాండ్ తీసుకోకుండా ఉంటావు చెప్పు. భలే పెట్టావు అన్న, భలే పెట్టావు. హ్యాట్స్ ఆఫ్, అసలు హ్యాట్స్ ఆఫ్. అది అందరినీ మెగ్నీషియన్ చేసేస్తుంది అనుకుంటే నువ్వే దాన్ని మెగ్నీషియన్ చేసి పడేసావు. వండర్ఫుల్ అన్న. నిన్ను ఆదర్శంగా తీసుకుంటే రేపు పొద్దున్న బోల్డ్ అని బ్లూ డ్రమ్ములు ఇంకా ఫ్రిడ్జ్లు సేల్ అవుతాయి. అలాంటివే చెయ్యండి. బాగా చేసావు. ఆమె ఒప్పుకుంది కూడా లాస్ట్లో, అది నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఏమో నేను కావాలని చేయలేదని చెప్పి తనుజతో అన్నది, నేను అసలు చూడలేదనేసి. ఇతను ఎప్పుడైతే ఈవిడ్ని తీయలేదో నామినేషన్స్లోంచి, అప్పుడు తనుజకి ఏమని చెప్పిందంటే నేను అతను క్యాప్టెన్ చేసినందుకు కనీసం చేయలేదండి. తనుజ రియాక్షన్ బీ లైక్. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ శ్రీజాలు పతివ్రత శిరోమణి కోసం మాట్లాడి నామినేట్ చేస్తాం మేము రీతు చౌదరిని అన్నప్పుడు మన డెమోన్ పవన్ అన్నే అది బూతా ఓ ఏమోలే నాకు తెలీదు అని అన్నాడు. కానీ రెడ్ ఫ్లవర్ అనే బూత్ అని తెలుసు అంట. మేబీ డెమోన్ పవన్ ఈజ్ జాపనీస్ మీడియం. ఇండియాలో ఉందా? ఉండొచ్చులేండి, మనకు ఎలా తెలుస్తుంది? మనం జాపనీస్ మీడియం కాదు. అందులో మనం అమ్మాయిలకి చాక్లెట్లు ఇవ్వం కదా. చాక్లెట్లు ఇచ్చిన వాళ్ళు తెలుస్తుంది. చాక్లెట్ గురించి మీకెందుకు అంటున్నాను. చాక్లెట్ గురించి మీకెందుకు? పేరెంట్స్ చూసుకుంటారు కదా, వాళ్ళకి దానికి మించి ఏం లేదు కదా. రీతు చౌదరి చూసుకుంటుంది చాక్లెట్స్ గురించి.